నమస్తే అండి. నేను రజాక్. పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వైసీపీ లీడర్లు బయటకు వస్తారా? ఈ రోజున అంబటరాంబాబు బయటకు వచ్చి పవన్ కి వేసేది ముష్టి మాత్రమే అని జన సైనికులు కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదకండి అంటూ కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. పవన్ కి వేసేది ముష్టో కష్టో తష్టో ఎవరికి తెలుసు. కానీ జనసేన పార్టీ అనేది ఒకటి పెట్టి ఆ పార్టీని గత 10 సంవత్సరాలు నడుపుతూ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైనా మరణిస్తే 5 లక్షల రూపాయలు అందిస్తూ ఆ కుటుంబానికి భరోసాగా నిలుస్తూ పార్టీ పెట్టి కౌలు రైతులను ఆదుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి ఈ వ్యక్తులంతా సీట్ల గురించి, ఓట్ల గురించి, కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ రాద్ధాంతం చేస్తున్నటువంటి తీరుపై జనసేన పార్టీ కార్యకర్తలు అయితే కారాలు మిరియాలు నూరుతున్నటువంటి పరిస్థితి. ఈయన రాజకీయ విద్య నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంబటరాంబాబు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పదే పదే బయటకు వచ్చి ఇష్టాచారంగా మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై చెలరేగిపోతూ ట్వీట్లు వేసేటటువంటి పరిస్థితి. ఆయన వేసిన ట్వీట్ కింద అన్ని పాజిటివ్ ట్వీట్లు ఉంటాయంటే అవేమీ ఉండవు, అన్ని బూతులే అనమాట. ఆయన వేసినటువంటి ట్వీట్ కింద అసలు ఏం చెప్తున్నాడు? చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, జగన్ అన్ని అమలు చేశారని మంత్రి అంబటరాంబాబు చెప్పుకొచ్చాడు. అమరావతిలో అసెంబ్లీ ఆవరణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ టార్గెట్ 175 పక్కా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. జనసేనకు టీడీపీ ఎక్కువ సీట్లు కేటాయించబోదని, అతిగా ఆశలు పెట్టుకోవద్దని చెప్పుకొచ్చాడు. సీట్లు ముష్టి కోసం పవన్ 2 సార్లు వెళ్ళాడు. జన సైనికులు కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదకండి, 60 సీట్లని భ్రమలో ఉండకండి, ఏ 25 సీట్లో ముష్టి వేస్తాడని చెప్పేసి చెప్పుకొచ్చాడు. నాకు అర్థం కాక అడుగుతాను, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తే, లేదా జనసేన పార్టీ ఎన్ని సీట్లు తెచ్చుకుంటే, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అంబటరాంబాబు ఏం పని? ఆయనకి సంబంధం లేని విషయం కదా. ఆయన సీటు వైసీపీ నుంచి తెచ్చుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇరిగేషన్ మినిస్ట్రీ తీసుకుని ఏం చేశాడు అనేది చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ ఎలా రాజకీయం చేయాలి, పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తులు పెట్టుకోకూడదు, ఎలాంటి రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్కి రాజకీయ విద్యాభ్యాసం ఈయనెందుకు చెప్తాడు? ఈయన జనసేన పార్టీలో ఉన్నాడా? జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పడానికి మీరు చంద్రబాబుని నమ్మొద్దు, పవన్ కళ్యాణ్ నమ్మొద్దు, లేకపోతే మెగా ఫ్యామిలీ నమ్మొద్దు ఇలా చెప్పడానికి మీరు జనసేన పార్టీలో ఉన్నారా? లేరు. ఇతర పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎందుకు నేర్పుతారని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ప్రశ్నించడం అయితే జరుగుతోంది. అదే అనమాట పరిస్థితి. ఇక ఇదే అంబటరాంబాబులానే ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలుతున్న నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు అయితే గనక రెచ్చిపోయారు. జగన్ కి సంబంధించినటువంటి అన్ని చరిత్రలో బయట పెడతా అంటూ మాట్లాడటం అయితే జరిగింది. సో దీంతో బాలశౌరి గారి గురించి కూడా అంబటరాంబాబు మాట్లాడడం జరిగింది. బాలశౌరి జీవితం అంతా మాకు తెలుసు, మేము చెప్తాం, ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకు నాకు అన్ని తెలుసు, నేను చెప్తా అని చెప్పేసి రాంబాబు కౌంటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చారు. మీరు ఇక్కడ గమనించండి, కమ్మ సామాజిక వర్గం నుంచి వల్లభనేని వంశీనో లేకపోతే కొడాలి నానినో తిడతా ఉంటారు చంద్రబాబుని. కాపు కమ్యూనిటీ నుంచి మన అంబటరాంబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళు మాత్రమే తిడతా ఉంటారు. కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కరు కూడా తిట్టినటువంటి పరిస్థితులు. వీళ్ళు తిట్టుకోరు, వీళ్ళు వాళ్ళు తిట్టుకోరు. మరి రాజకీయం ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితి అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోవడం అయితే జరుగుతుంది.